కార్యకర్తలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పార్టీలో ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఎవరో చెప్పారు, ఏంటమ్మా గట్టిగా చెప్పు. అలక. అవునా కదా? చెప్పండి భయ్. అలక. మన పార్టీ ఇది. కానీ ఏమైనా మనకు నచ్చంది జరిగితే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. సైకో 1ని చూసాం. వెంటాడాడు, కేసులు పెట్టాడు, బయటికి రానిలా. మన్నే కాదు, ప్రజల్ని హింసించారు. ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దళిత డ్రైవర్ ని కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ పీపీ కిట్ అడిగినందుకు పిచ్చోడిని చేసి చంపేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎంత అన్యాయం చూడండి. అంతెందుకు అమర్నాథ్ గౌడ్ చేసిన పొరపాటు ఏంటి? వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు కూతురు వేధిస్తున్నాడని వెళ్ళి ఊరు పెద్దలు చెప్పారు. ఆ అమర్నాథ్ గౌడ్ని పిలిపించి చితకబాది అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతకుండగా కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశారు. ఇది మనం మర్చిపోకూడదండి. ఈ అలక మానేయాలి. ఈరోజు పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను పోరాడా. పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా 2 సంవత్సరాలు పాలిట్ బ్యూరోలో నేను పోరాడా. వేదిక మీద అచ్చన్నకు బాగా తెలుసు. ఆ సైకోతో ఎంత పోరాడానో దానికన్నా 3-4 రెట్లు ఎక్కువ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను పోరాడా.